హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ నన్ను మైలగండి వాకింగ్ తీసుకొచ్చాను. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ ఒక బెంచ్ ఉంది కదా, నేను ఇంతకుముందు వ్లాగ్లో కూడా పెట్టాను. ఆ బెంచ్లో కూర్చొని అటువైపు చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఒక మెడిటేషన్ స్పాట్ లాగా. అండ్ ఇవాళ హనుమాన్ జయంతి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. బై ద టైం నేను ఈ వ్లాగ్ పెట్టేసరికి అది అయిపోతుందేమో, అంటే మేబీ ఒక 2-3 days పడుతుంది కదా. నేను హనుమాన్ చాలీసా ఎవ్రీ డే చదువుతున్నా, లైక్ ఫర్ అరౌండ్ 2 years నుంచి. ఎవ్రీ డే నాకెందుకో చాలా చేంజ్ వచ్చినట్టు అనిపిస్తుంది. టు డూ థింగ్స్, టు గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్, టు బిలీవ్, టు ట్రస్ట్, అన్నీ నాకెందుకో హనుమాన్ చాలీసా వల్లనే అని అనిపిస్తుంది. ఐ రియలీ లైక్ డూయింగ్ దిస్ ఎవ్రీ డే. చేస్తే ఒక కైండ్ ఆఫ్ పీస్ఫుల్గా మెడిటేషన్ లాగా అనిపిస్తుంది. జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఈ ప్లేస్లో కూర్చొని చేసేదాన్ని సమ్మర్లో. ఇక వింటర్లో అయితే ఇంట్లోనే కదా కూర్చునేది. నేను మైలగండి వాకింగ్కి వచ్చాము. నేను కూడా వాకింగ్ చేస్తే నాకు మంచిది కదా. సో ఇవాళ కొంచెం రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలని నా ప్లాన్. చూద్దాం. అండ్ మై హస్బెండ్ ఈజ్ మేకింగ్ పూరి అంట. సో ఇంటికి వెళ్ళి చూడాలి ఎంతవరకు వచ్చింది అని. వీడు మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక మేము పోతాం లోపలికి, ఇంట్లోకి. ఏంటి రెడీయా? Puri special today. పూరి కర్రీ మా ఇంట్లో. కొద్దిగా పూరి మంచిగా ఇట్లా వచ్చింది. ఇంకా వీడియో కాల్ లో చూపిస్తా. ఫాస్ట్ గా ఆన్ చేయి. పూరి అట్లనే పొంగి ఉండాలంటే చాలా సేపు పిండి కలిపేటప్పుడు ఒక చిటికెడు చక్కెర వేయాలి. మనం షుగర్ తినంగానే ఆయన. నేను మొన్న అన్నం పరవాణం చేసా. అవును, గిన్నెడు అన్నం పరవాణం నేనే తిన్నా. తింటే ఇంతలాగైంది పొట్ట, అరగకుండా. అసలు బెలూన్ లాగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఏం పొట్ట కనిపించలేదు. నేను చొక్కాలోంచి షర్ట్ మీద నుంచి వేసుకుంటే కనిపించలేదు, కానీ టైట్ గా నా బట్టలు నేను వేసుకున్నా అనుకో కనిపిస్తుంది. హలో, యూజువల్ గా నాకు వైట్ కలర్స్ అంత సెట్ గా అనిపిస్తుంది, బట్ ఈ ఫ్రాక్ చాలా నచ్చింది నాకు వేసుకున్న తర్వాత. ఇండియాలోనే తీసుకున్నా, వెస్ట్ సైడ్ లో. సో ఇట్స్ టైమ్, we have to get ready and go out. నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను ఎక్సెప్ట్ ఫర్ ద సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ తో మనకి ఊరికే ఉండే కంప్లైంట్స్ ఏంటంటే ఆయిలీగా ఉంటుంది, గ్రీజీగా ఉంటుంది. అప్లై చేసిన తర్వాత పోర్స్ అన్ని కూడా క్లాగ్ అయిపోయినాయి, బ్రేక్అవుట్స్ వస్తున్నాయి అనే కంప్లైంట్ ఉంటుంది చాలా మంది దగ్గర నుంచి. బట్ దెన్ ఐ ఫౌండ్ ఎ మిరకిల్ ప్రోడక్ట్. ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్. అదేంటంటే డాక్టర్ షేడ్స్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన సెరమైడ్ అండ్ వైటమిన్ సి ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్, విచ్ ఇస్ స్పెషల్లీ మేడ్ ఫర్ ఆయిలీ స్కిన్ అండ్ గివ్స్ ఆయిల్ ఫ్రీ ట్యాన్ ప్రొటెక్షన్. ఇందులో ఆయిల్ ఫ్రీ ఫార్ములా ఉంది విత్ లైట్ వెయిట్ టెక్స్చర్, విచ్ మీన్స్ ఇట్ డజంట్ మేక్ ఆయిలీ స్కిన్ ఆయిలర్ అండ్ డల్. It also has SPF 50 PA++++. It is packed with power of nature and science. ఇందులో ఉన్న సెరమైడ్స్ మన స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంథెన్ చేస్తాయి అండ్ వైటమిన్ సి బ్రైటన్ చేస్తుంది స్కిన్ ని. ఇందులో ఇంకొక వేరియంట్ కూడా ఉంది, కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్. ఇది కూడా ఆయిలీ స్కిన్ కోసమే. కోజిక్ యాసిడ్ రెడ్యూసెస్ పిగ్మెంటేషన్ అండ్ కేసర్ ప్రొవైడ్స్ గ్లోయింగ్ స్కిన్. డాక్టర్ షేడ్స్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్స్ డెఫినెట్లీ ట్రై చేయండి ఆయిల్ ఫ్రీ ట్యాన్ ప్రొటెక్షన్ కోసం. యూస్ మై కోడ్ బిలో ఫర్ 20% ఆఫ్ ఆన్ డాక్టర్ షేడ్స్ వెబ్సైట్ అండ్ యూ కెన్ ఆల్సో ఫైండ్ ఇట్ ఆన్ Amazon, Nykaa, Flipkart and Purple. హలో, ఐమ్ రెడీ. సో యాక్చువల్లీ ఇగో ఈ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను, మంచి ట్రెడిషనల్ డ్రెస్, కానీ అసలు పట్టడం లేదు. సో ఇంకా ఈ డ్రెస్ నాకు ఇంతకుముందు వెస్ట్ సైడ్ లో తీసుకున్నా. ఇట్స్ ఫిట్టింగ్ మీ వెరీ వెల్. ఇదంతా ఎవరు చేశారు రా కింద? ఇదంతా ఎవరు చేసింది ఇక్కడ? ఎంత ఇవన్నీ ఎవరు పడేశారు? క్రా క్రా ఎందుకు చేసావు? ఇవి ఎందుకు చేసావు? గుర్తుతో
ఫస్ట్ ఒక 1 or 2 థింగ్స్ ఉన్నాయి చేసుకునేవి. దాని తర్వాత విల్ గో టు టెంపుల్. ఏంటి 1 or 2 థింగ్స్? సెఫోరాకి వెళ్ళాలి. అక్కడ నాకు గిఫ్ట్ కార్డ్ ఉంది కదా సెఫోరాలో. యూ గేవ్ మీ ఏ గిఫ్ట్ కార్డ్. నో గిఫ్ట్ కార్డ్ ఉందని సెఫోరాకి. అవును, గిఫ్ట్ కార్డ్ ఉంటే కొనుక్కోవాలి కదా గైస్. అవునా కాదా? ఎన్ని రోజులు ఎట్లా పెట్టుకుంటాం? ఏడు కొనుక్కుంటా. స్కిన్ కేర్ ఈజ్ నెసెసిటీ, కాస్మెటిక్స్ నాట్ నెసెసరీ. బట్ నా దగ్గర కూపన్ ఉన్నప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. అయినా నేను కొనుక్కునేది మామూలు చిన్న చిన్న థింగ్సే. ఇది కొంచెం టైట్ గానే పడుతుంది రైట్ నౌ సీట్ బెల్ట్. దాని తర్వాత ఏం చేయాలని తెలీదు. బట్ ఫర్ నౌ నేను కంఫర్టబుల్ గా కూర్చున్నా. ఒకవేళ బయటికి వెళ్ళి మనం తిని ఇంటికి వస్తున్నాం అనుకోండి, అప్పుడు కొంచెం పెద్దగా అవుతుంది పొట్ట, అప్పుడు మళ్ళీ పట్టదు. అప్పుడు ఏం చేయాలని అర్థం కాదు. అప్పుడప్పుడు టక్మని తీసేస్తున్నాను, కొంతసేపు మళ్ళీ పెడుతున్నా. ఇట్లా ఇది ఉంది. అట్లా కూర్చుంటే సేఫ్ కాదు మనకి, ఇట్లా కూర్చోవడం కూడా కదా. సో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎ ప్లాన్ ఏం చేయాలని. సీట్ బెల్ట్కి అవునా కదా, చేద్దాం. అసలు ఇప్పుడు బయట ఫుడ్ తినాలంటే ఇట్లా ఇట్లా అవుతుంది నాకు. ఈ రెస్టారెంట్ చూసి అస్సలు బాగుంది కావట్లేదు. బికాస్ చీజ్ అనేది నాకు ఒకటి లాగపెట్టి కొట్టింది. ఇది బాగుందా? రెండు డ్రెస్సులు సేల్లో ఉంటే తీసుకున్నా. ఈ వెంట్ దేర్. నాకు ఇదిగో ఫ్యూచర్ సెక్షన్. ఐమ్ ఎక్సైటెడ్. యాక్చువల్లీ జెండర్ తెలుస్తుంటే తీసుకునేదాన్నేమో. టైంకి వచ్చాం, కానీ ఎప్పుడు అనుకున్నా ఎప్పుడు వచ్చాం. Just finished our darshanam, going back home. సో ఈ వ్లాగ్లో కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. అంటే నా లైఫ్లో స్పెషల్ మూమెంట్స్. లాస్ట్ టైం నేను మా అమ్మ రియాక్ట్ అయింది నా ప్రెగ్నెన్సీకి వీడియో పెట్టినప్పుడు. చాలా లైక్ ఫ్యూ మెంబర్స్ అడిగి ఉండొచ్చు, అదొక వ్యాలిడ్ డౌటే, దట్ మీ మమ్మీ మీ వ్లాగ్స్ చూడరా సడన్ గా చెప్పగానే ఎలా రియాక్ట్ అయ్యారు అని. బట్ నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత జనవరిలో, అంటే నాకు 1 month లైక్ 1.5 months ఆర్ 2 months మధ్యలో ఉన్నప్పుడు నేను మా మమ్మీకి చెప్పా. అంటే తను ఇంకా ఇండియా వెళ్ళలే అప్పుడు. సో చెప్పినప్పుడు తను ఇండియాకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక 3 months నేను ప్రెగ్నెన్సీ గురించి ఎక్కడా చెప్పలేదు. బికాజ్ యూజువల్లీ ఫస్ట్ 3 months 4 months ఎవరు రివీల్ చేయరు కదా ప్రెగ్నెన్సీ గురించి. సో నేను 3 months చెప్పకుండా 3 months తర్వాత మీకు చెప్పాను. సో మా మమ్మీకి ఎప్పుడో చెప్పేసా, ఆ వీడియో ఇప్పుడు పెట్టాను అంతే. అండ్ షీల్ బి కమింగ్ అగైన్. అండ్ వ్లాగ్స్ లో మీరు ఒక ఫ్లో లో చూస్తున్నారు కాబట్టి మీకు డిఫరెంట్ గా అనిపించవచ్చు. సడన్లీ ఏంటి తన వాళ్ళ మమ్మీకి వ్లాగ్ చూడట్లేదా అది ఇది అని చెప్పేసి. అర్థమైందా నేను చెప్పింది? ఓకే. సో అండ్ దెన్ నేను మా తమ్ముడికి చెప్పాను, మా అమ్మమ్మకి చెప్పాను, అండ్ మా అత్తగారికి చెప్పాను. మా నాయనమ్మకి మా మమ్మీ ఖమ్మం వెళ్ళినప్పుడు చెప్పింది. దూరం ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా చెప్పలేను కాబట్టి సో కొన్ని ఫోన్ లో చెప్పడం జరిగింది. అండ్ ఆ స్వీట్ స్పెషల్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటాను. హలో అమ్మమ్మ. థ్యాంక్ యూ. తాతమ్మ అవుతున్నావు. నీకు ముందే చెప్పేసింది మెసేజ్ చేసి, లేకపోతే మంచిగా ఇట్లా ఫోన్ లో చెప్పేదాన్ని. ఎవరు చెప్పినా తీపి కబురు తీపి కబురే. అమ్మమ్మ ఏంటి ఇంత క్లోజ్ అప్ లో ఉంది? కొంచెం వెనక్కి పెట్టుకో ఫోన్ కొంచెం వెనక్కి పెట్టుకో. ఇప్పుడు వచ్చా, ఇప్పుడు బాగా కనిపిస్తున్నావు. అదే అమ్మమ్మకి వినపడక ఫోన్ దగ్గరకు పెట్టుకుంటుంది. 5th week 5వ వారం.
బాగుందట. తర్వాత జాగ్రత్తలు చెప్తాం. మా తమ్ముడికి ఇంకా విషయం చెప్పలేదు, సో అప్పుడే చెప్పము. కాసేపట్లో మాట్లాడిన తర్వాత అబ్బతు ఏంటో మాడినట్టు తుమ్మని ప్రతిసారి ఇక్కడ నొప్పి వస్తుందండి. నొప్పి అంటే నొప్పి కాదు, అట్లా ఇట్లా ఊగినట్టు ఆ. ఇగో చూడు విశ్వ బాగున్నాయా? మమ్మీకి ఆట ఎవరికి ఏమో నాకేం తెలుసట. విశ్వక్ నువ్వు మామయ్య అవుతున్నావు. అంతద్దా నిజము? అవును నిజమే. అడుగు మమ్మీని కావాలంటే. అవునరా నిజమే. 1 month మమ్మీ అయింది. 1 month అయినా కూడా అవుతావు నువ్వు మామయ్య. అట్లా ఎట్లా అవుతారు మమ్మీ? 2 నెలలు అయిందిరా పెళ్ళి అయ్యి. అవునా? అట్లా ఎట్లా అవుతారు? అట్లానే అవుతావు. 9 నెలలు. ఇప్పుడు ఇంకా 1 month రా, ఇంకా 9 months తర్వాత వస్తుంది బేబీ. 9 months 9 నెలలు కావాలి. ఇప్పుడే రాలేదు బేబీ, 9 months తర్వాత వచ్చింది. నేను ప్రెగ్నెంట్. ఎదవా నిజం చెప్పు. నిజంగా మరి అన్ని యూఎస్ లోనే ఉంటా అక్కమ్మ, ఇక్కడ రావా? అన్ని అక్కడేనా, ఇక్కడ రావా అట నువ్వు? ఏమో చూద్దాం, వస్తా. ఏమో చూద్దాం అంటే అన్ని ఫాస్ట్ యూఎస్ లో ఫాస్ట్ అయిపోయినాయా? ఫస్ట్ సరే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అంటే నువ్వు ఏం చెప్పాలి విశ్వక్? దగ్గాలి. నేర్చుకోవడానికి చాలాసేపు పట్టింది. జీర్ణించుకోవడానికి చాలాసేపు పట్టింది. సరే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మమ్మీ రేపు ఎలాంటి అవుతాయండి? హాలిడేస్ కదా, కూరగాయలు ఏం రావట. ఇప్పుడు మాట్లాడేదేంటి, నువ్వు చెప్పేదేంటి? నాకు 2 రోజులు కూరలు లేకపోతే పచ్చడి వేసుకుని కూరగాయలు రావట్లేదంట. విశ్వక్ కూరగాయలు రాకపోతే మరి పచ్చడి వేసుకుని తిందాం. విశ్వక్ ముందు అక్కకి బావకి కంగ్రాచులేషన్స్ చెప్పు. నా వల్ల కాదు మమ్మీ, పోతాను ఇక్కడ నుంచి. నేను రిటైర్ అయ్యి కాశీకి వెళ్ళిపోతా. కాశీకి వెళ్ళిపోట. కాశీకా సన్యాసం తీసుకుంటుందంట్రా. ఏంటో మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావట? ఇప్పుడు విషయం చెప్పనా, మీ మనవరాలు మామిడి పళ్ళు తింటుంది, మామిడికాయలు. మీరు మొత్తాతమ్మ అవుతున్నారు. మాట్లాడండి. మీ మనవరాలు మామిడికాయలు కావాలంటున్నది. ఓహో అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది నాకు. చిన్నది అర్థం కదా. చింతకాయలు మామిడికాయలు ఇంకేంది అమ్మలు మామిడికాయ తింటుందట. చాలా సంతోషం. అంటే నాకు ముని మనవడు మనవరాలు పుట్టబోతున్నారు. ఈ ముని మనవరాలు మాకు మనవడు మనవడు. అబ్బాయి అమ్మాయి పుట్టేటప్పుడు 5వ నెలలో 9వ నెలలో శ్రీమంతం చేస్తారు కదా. ఎప్పుడు పుట్టాలా? దుబ్బునని దుబ్బున అంటే తొందరగానా? తొందరగా. సరే ఇప్పుడు నాకు 2వ నెల దాటింది, 3వ నెల స్టార్ట్ అయింది. అచ్చా అచ్చా, మంచి మాట చెప్పావు అమ్మాయి. 3వ నెల అయ్యాక చెప్దాం అనుకున్నాం, ఆగలేదు చెప్పేసాం.
సరే అమ్మా, ఏది కావాలంటే తిని, ఏది తినబుద్ధి అయితే అది. మిమ్మల్ని వీడియోల్లో అందరు అడుగుతున్నారు, మరి మీరు కనిపిస్తారా? పాప పుట్టినాక పాపకి ఫంక్షన్ చేసేటప్పుడు కనపడతాం. మీరు పాప అని ఫిక్స్ అయిపోయారా? ఆ పాపని నేను మొదటి నుంచి అనేది. అండ్ మా తమ్ముడు రియాక్షన్ ఎలా ఉంది? నేనైతే ఫస్ట్ షాక్ అయ్యారు. నేను ప్రెగ్నెంట్ రా అన్నా కూడా వాడు నమ్మడం లేదు. అలా ఇచ్చాడు వాడు. మళ్ళీ ఏమన్నంటే కూరగాయలు కొనుక్కోనా, గ్రాసరీ కొన్నా అంటూ ఉన్నాడు. వాడికి ఇంకా రియలైజ్ కాలేదు, స్లోగా అయ్యాడు అనమాట రియలైజేషన్. సో ఇట్ వాస్ ఫనీ. అండ్ సడన్ గా వాడికి తెలిసినప్పుడు కూడా వాడికి ఎట్లా రియాక్ట్ అయ్యాలో తెలియలేదు అనుకుంటా. ఎనీవేస్, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ క్యూట్ రియాక్షన్స్ అండ్ ఐ హోప్ యూ లవ్ దిస్ వ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. కమెంట్ చేయండి నాకు మీకు ఎవరు రియాక్షన్ ఎక్కువ నచ్చిందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. ఇల్లు కూడా వచ్చేసింది. టేక్ కేర్, బాయ్.